నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రధాని నరేంద్ర మోదీని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ని చంపేస్తానంటూ బెదిరించాడు ఓ వ్యక్తి. అయితే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మొత్తం కథనం తెలుసుకునే ముందు ఎక్కడికి వెళ్తోంది అసలు దేశంలో ఒకప్పుడు ఏవైనా అలజడులు జరుగుతున్నాయంటే కాశ్మీర్ బార్డర్లో జరిగేవి. ఇప్పుడు దేశంలో జరుగుతున్న అనేక పరిస్థితులకు మూలం కర్ణాటకగా మారుతోంది. కారణం ఏంటి? మొన్నటికి మొన్న చూసాం, చాలా రోజుల తర్వాత ఒక బాంబ్ బ్లాస్ట్ రామేశ్వరం కెఫే బెంగళూరులో. ఉగ్రవాదులకు శిక్షణ ఎక్కడ జరుగుతోంది అని ఎన్ఐఏ చేస్తున్న దర్యాప్తులో తేలింది బెంగళూరు జైలు నుంచి మాత్రమే అది అని. అలాగే కర్ణాటకకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఈరోజు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా కొంత భయాందోళనను గురిచేస్తున్నాయి. ఎంతలా అంటే అక్కడ ఏం జరుగుతోంది, ఏమవుతుంది అర్థం కాని స్థితిలోకి వెళ్ళేంతగా. ఒక రాజకీయ నాయకుడిని చంపుతాననో, ఆ రాజకీయ నాయకుడి అంతు చూస్తాననో చెప్తే హీరోలా ఫీల్ అయిపోతున్నారు. తప్పలేదు, అలా కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు కాబట్టి యథా రాజా తదా ప్రజ అనుకుంటున్నారేమో. రాజే పేగులు తీసి మెడలో వేసుకుంటా అని చెప్పినప్పుడు మేము హత్య చేస్తా అంటే మాత్రం ఏముంది అనుకుంటున్నారేమో. కర్ణాటకకు చెందిన ఒక ముస్లిం ప్రధాని మోదీని యూపీ యోగి ఆదిత్యనాథ్ను చంపుతానంటూ బెదిరించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అతన్ని అరెస్ట్ చేశారు. ఇతను కర్ణాటకకు చెందినవాడని, అతని పేరు మహమ్మద్ రసూల్ ఖత్తర్ అని యాద్గిర్ జిల్లా ఎస్పీజీ సంగీత్ తెలిపారు. షోరాపూర్ తాలూకా రంగంపేటకు చెందిన రసూల్ హైదరాబాద్లో కూలి పని చేస్తుంటాడు అని తెలిపారు. హైదరాబాద్లో కూలి పని చేసుకునే రసూల్ ఖత్తర్ ప్రధాని మోదీని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ని చంపుతా అని బెదిరించిండు. ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉందని, పూర్తి వివరాలు వెల్లడించలేము అని చెప్పారు. అతన్ని హైదరాబాద్లోనే అరెస్ట్ చేశామని తెలియజేశారు. అతని మీద సెక్షన్ 505/1, 25/1, 505/1B, 25/1B సెక్షన్లు ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అయితే ఈయనకు సంబంధించిన ఫేస్బుక్ వాల్పేపర్ మీద కూడా కొంత ఏమంటారు, ఈయనకున్న మైండ్ సెట్ ఎలాంటిది అనేది తెలుసుకునేలాంటి ఒక వాల్పేపర్ దొరికిందట. మోదీ మంచి పాలన చేసేటోడు కాదు, టీ మాత్రమే చేసేటోడు అని చాలా మంది దగ్గర విన్నబ్బా నేను. అది మోదీ అయినా, రేవంత్ అయినా, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ అయినా, ఇంకొకరైనా కష్టపడి పైకొచ్చి ప్రజలందరికీ ఆదర్శంగా మారితే అప్రిషియేట్ చేయాలి. అదేదో తప్పు అన్నట్టు విమర్శించడం ఏంటి? అది బుద్ధున్నోళ్ళు చేసే పనేనా? తెలివి ఉన్నోళ్ళు చేసే పనేనా? టీఎంఏ వ్యక్తికి భారతదేశంలో ప్రధాన అయ్యే స్వతంత్రం లేదా? అంచెలంచెలుగా వెదిగి తనను తాను నిరూపించుకోవడానికి అవకాశం లేదా? టీఎంఏ వాళ్ళు ప్రధాని కాకూడదా? చదువు సంధ్య లేకుండా, చదువు మీద నాలెడ్జే లేకుండా విద్యాశాఖ మంత్రులైపోవచ్చు, రాజకీయ నాయకులైపోవచ్చు, కానీ టీ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయితే తప్పేంటి? ఇది చాలా సందర్భంలో నేను రేజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి రేజ్ చేస్తున్నా. అంటే టీ అమ్మేవాడు టీ అమ్మేవాళ్ళలాగా, బట్టలు అమ్మేవాడు బట్టలు అమ్మేవాళ్ళలాగా, ఇంకో పని చేసేటోడు ఆ పని చేసేవాళ్ళలాగే మిగిలిపోవాలా? రాజకీయాలు మొత్తం నేను, నా తర్వాత నా కొడుకు, నా కొడుకు తర్వాత నా మనవడు, మనవడి తర్వాత మనవడి కొడుకు, ఒకవేళ మనవడికి కొడుకు పుట్టకపోతే మనవడి కూతురు, ఇట్లా వంశపారంపర్యంగా అధికారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలా? ఒక కుటుంబమే పరిపాలన చేసుకుంటూ రావాలా? అది రాచరికం అయితే కానీ ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? రాచరికానికి ప్రజాస్వామ్యానికి తేడా లేకుండానే ఈరోజు రాజకీయ నాయకులు ఉన్నారా? ఆశ్చర్యం అవుతుంది. అంటే ఆయన మెదడులో చొచ్చించిన అంశాలు చూడండి, వాల్పేపర్ మీద పెట్టుకొని. అంతేకాదు ఈయన మోదీ ద్వేషే కాదు, కాంగ్రెస్ అభిమాని కూడా అంట. మోదీని చంపుతా అని బెదిరించిన కర్ణాటక వాసి కాంగ్రెస్కి వీరాభిమానట. అది కూడా చదువుతా చూడండి. బీజేపీ లేకుండా మీరు ఒంటరిగా వస్తే తలపడేందుకు తాము సిద్ధంగా ఉన్నా అని సవాల్ విసిరాడు. అనా వెళ్ళి వారణాసి నుంచి ఎంపీకి నామినేషన్ వేసేరాదు? నామినేషన్ ఖర్చు ఎక్కువే ఉండదు కదా పెట్టుకొని. నిజంగా కూడా ఎవరి సత్తా ఏంటి అనేది ప్రజలకు తెలిసిపోతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నరాలు తెగిపోతాయని కాంగ్రెస్ జిందాబాద్ అని చెప్పింది. ఎవరి నరాలు తిరిగిపోతాయి?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నరాలు తెగిపోతాయా? ఎవరివి? ఎందుకు తెగిపోతాయి? అసలు ఈ ద్వేషించే గుణం ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఏ వర్గం నుంచి మొదలవుతుంది? కారణాలు ఏంటి? ఒక కూలి పని చేసే వ్యక్తి మెదడులోకి నరాలు తెంపేయాలి అంటే కాంగ్రెస్ మాత్రమే రావాలి అని, చాయ్ పెట్టే వాళ్లకు ప్రధానిగా పాలించడం చేత కాదు అని, చంపేస్తా అని బెదిరియాలనే ఒక ఆలోచన వచ్చిందని, ఇలాంటి ఆలోచనలన్నిటికీ కేంద్ర బిందువుగా కర్ణాటక, బెంగళూరు చుట్టుపక్కల మారుతోంది అంటే అసలు ఏం జరుగుతున్నట్టు? ఇలాంటి వాళ్లకు అడ్డుకట్ట పడాలంటే ఏం చేయాలి? శత్రు దేశాలతో బార్డర్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడగలుగుతున్నామే కానీ దేశం లోపల ఇలా మతోన్మాదులుగా, ఉగ్రవాదులుగా మారుతున్న వాళ్ళను చెక్ పెట్టలేకపోతున్నాం. కారణం ఏంటి? రాజకీయ లబ్ధి కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వీళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళని ఏం చేయలేకపోతున్నామా? పాకిస్తాన్ జిందాబాద్ అంటే 3 కార్యకర్తలను తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసిండ్రు. కానీ ఆ జిందాబాద్ అని ఏ సందర్భంలో అన్నాడు? అసలు ఆయనకు రాజ్యసభ సభ్యుడయ్యే అర్హత ఉందా? అలాంటి వాడిని ఎందుకు ఉంచా? అసలు ఈ జిందాబాద్ అన్నది ఈ 3 ఆకాంక్షనా? దీని వెనక ఏమన్నా జరుగుతోందా? ఎవరైనా ఆలోచిస్తాను రా అని చెప్పలేకపోయిండ్రు. అంతేకాదు, రామేశ్వరం కెఫేలో బాంబ్ బ్లాస్ట్ జరగగానే కడప దగ్గర ఒక ఉగ్రవాది పట్టుబడ్డాడు, డైవర్ట్ చేసేసిండ్రు. కానీ ఈ రోజు వరకు రామేశ్వరం కెఫేలో జరిగిన బాంబు దాడికి సంబంధించిన వ్యక్తిని పట్టుకోలే. 10 లక్షల రివార్డు పెట్టిండ్రు ఆయన మీద. సిద్ధరామయ్య ప్రభుత్వం ఏం చేస్తోంది అక్కడ? ఏం కోరుకుంటోంది? దేశంలో చాలా రోజులైపోయింది బాంబ్ బ్లాస్ట్ల మాట విని. అప్పుడు కర్ణాటకలో దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చూసినాం, మళ్ళీ మొదలైంది. ఎందుకు? ఎన్ని రోజులు కావాలి? ఎన్ఐఏ రంగంలో దిగితే తప్ప అది ఉగ్రవాద చర్య అని చెప్పలేకుండా సిలిండర్ బ్లాస్ట్ అని తప్పుదో పట్టించే ప్రభుత్వాలు రాజ్యాలను ఏలుతున్నంత కాలం ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు, కాదంటారా? మెదడులో దేశం మీద వ్యతిరేకతని, మెదడులో పరిపాలన మీద వ్యతిరేకతని, మెదడులో భరతమాత మీద వ్యతిరేకతని, మెదడులో మతోన్మాదాన్ని చొప్పించే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరినీ దేశం నుంచి తరిమి కొట్టాలి. లేకపోతే పెను ప్రమాదంగా మారుతుంది. ఆలోచించండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి చాలా అవసరం. సో సబ్స్క్రిప్షన్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. నేను అందించే వీడియోలన్నీ కూడా ఉపయోగకరమైనవి అని మీకు అనిపిస్తే మీకు వీలైనంత మందికి వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. అండ్ సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. జాయిన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా 1 to 5 లెవెల్స్లో ఏదో ఒక లెవెల్లో మీరు మన ఛానల్కి సహకారం అందించవచ్చు. దాంతోపాటు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు చేసే అతి చిన్న సహాయం కూడా మన ఛానల్ ఇంకా అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది. సహాయం చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ చిన్న విన్నపం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.